బాత్ చేసి వచ్చి బట్టలు వేసుకోకుండా ఫుల్ లెంత్ మిర్రర్ ముందు సైడ్ కి నిలబడి అద్దంలో చూడు. బాన పొట్టేసుకొని అది చెస్టో బ్రెస్టో అర్థం కాని విధంగా వింత ఆకారంలో ఒక మనిషి కనబడతాడు. అదే అసలైన నువ్వు. అంతేగాని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షర్టు ప్యాంట్ వేసుకొని ఒక కొత్త అవతారం ఎత్తుతావు కదా, అది కాదు నువ్వంటే. అలా మిర్రర్ ముందు నిలబడినప్పుడు మాత్రమే నువ్వు తినేది చెత్తని, నీదొక దరిద్రమైన లైఫ్ స్టైల్ అని, నీ అవతారం కనీసం నీకు కూడా నచ్చలేదని నీ చేత ఒప్పించడం చాలా ఈజీ అవుద్ది. మళ్ళీ మిర్రర్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత షర్టు ప్యాంట్ వేసుకుంటే నేను ఒప్పించడం చాలా కష్టం. అందుకే ఈ వీడియో అయ్యేదాకా న్యూడ్ గా మిర్రర్ ముందు సైడ్ కి నిలబడి అలానే ఉండు. ఎందుకంటే నీతో కొంచెం మాట్లాడాలి. అద్దంలో ఉన్న మనిషి వైపు అలానే చూస్తూ ఇప్పటిదాకా జిమ్ కి వెళ్లాలన్న తాట నీకెందుకు రాలేదురా యదవా అని వాడి ముఖం మీద ఉమ్మి. 20 లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నావు కదరా, మీ నాన్నకున్న డయాబెటీస్ ని మీ అమ్మకున్న థైరాయిడ్ ని ఎందుకు తగ్గించలేకపోయారా హౌలే అని తిట్టు. డైట్ తినండ్రా, వర్కౌట్లు చేయండిరా అని న్యూట్రీ పాలిటిక్స్ లో ఒక అతను నీ కోసం మొత్తుకుంటూ ఉంటే ఆ వీడియో చూసిన వెంటనే బయటికి వెళ్లి మైదా పిండి బోండాలు తింటున్నావేంట్రా యదవా అని వాడి వైపు కన్నెర్ర చెయ్యి. 30 ఏళ్ల వయసులో 50 ఏళ్లలాగా మారిపోయిన నీ శరీరాన్ని చూసుకొని యమధర్మరాజు దగ్గర నుంచి పిలిపొచ్చే టైం అయిందిరా సోదరా అని వాడికి వార్నింగ్ ఇవ్వు. ఏంటి ఈ శరీరానికైనా మా నాన్న చుట్టాలందరి దగ్గరికి వెళ్ళి మా వాడు బాగా సెటిల్ అయిపోయాడు లైఫ్ లో అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు, కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు అని చెప్పేసి అద్దంలో ఉన్న వాడి వైపు అసహ్యంతో చూడు. ఇలా వారానికి ఒక్కసారన్నా అద్దం ముందు న్యూడ్ గా సైడ్ కి నిలబడి మాట్లాడుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందా అని చెప్పేసి రూట్ కాజ్ మీకు అర్థం అవుతుంది. నేను మిమ్మల్ని లోన్లీగా ఉండమని చెప్పలేదు, అలౌన్ గా ఉండమని చెప్పలేదు. లోన్లీనెస్ ఈస్ డిప్రెషన్ అండ్ డేంజరస్, బట్ అలౌన్నెస్ ఈజ్ స్పిరిచువల్ అండ్ గేమ్ చేంజ్. అద్దం నుండి పక్కకు వచ్చి బట్టలు వేసుకుని జిమ్ కి వెళ్దాం పద.